కోతులను చూసి భయపడి పై అంతస్తు నుంచి కిందకు దూకిన విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జరిగింది. గ్రామంలోని మసీదు వీధికి చెందిన సయ్యద్ ఒమన్ అనే బాలుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. పరీక్షల కారణంగా తమ ఇంటిలోని పై అంతస్తులో కూర్చొని చదువుతుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చింది. దీంతో భయపడిన సయ్యద్ ఒమన్ పైనుంచి కిందకు దూకేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే గోపాలపురంలో కోతుల బెడద అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు పట్టించుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరి కనీసం పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదా? లేదండి, 50-60 కోతుల వరకు ఉన్నాయండి. అప్పటికే పొద్దున్న 10 గంటల నుంచి ఉన్నాయండి. బాబు కిందే ఉండిపోయాడండి. 1 గంట అయిపోయింది, స్కూల్కి బస్సు వచ్చేస్తుంది అని చెప్పేసి పైకి వచ్చాడండి. పైకి వచ్చేటప్పటికి అమ్మ కోతులు ఉన్నాయి, పైకి వెళ్ళొద్దు అని అన్నాడు. సరే మనం జాయిగా వెళ్దామమ్మ, పర్వాలేదు వెళ్ళిపోయినాయి అని మేము చూసుకున్నాం. కోతులన్నీ వెళ్ళిపోయినాయి. ముందైతే నీ మీద పడతాయేమో అమ్మ, నేను ముందు వస్తాను, స్లోగా వెళ్దామని అన్నాడు. మేము ఇలా పైకి ఎక్కేటప్పటికి ఒక్కసారిగా 10 కోతులు వచ్చి పిల్లడి మీద పడిపోయినాయండి. చూస్తూ చూస్తూ ఒక్క సెకండ్లో పైనుంచి కిందకు దూకేశాడండి బాబు. ఆపరేషన్ చేయాలంటారమ్మా? ఆపరేషన్ చేయాలంటున్నారండి ఇప్పుడు. మరి 4-5 సంవత్సరాల కోతులు అంటే పంచాయతీలు పట్టించుకోలేదమ్మా? పట్టించుకోవట్లేదండి, ఎవరు ఏం పట్టించుకోవాలి.